మీరేమైనా గంజాయి తీసుకొని తాగేసి మత్తులో ఉన్నారా? దానికంటే ఎక్కువ కులమనే మత్తులో ఉంటున్నారా? వాట్ ఎవర్ ద రిలీజియన్ ఇట్ ఇస్. అది హిందూస్ ముస్లిం చంపినా, ముస్లిం హిందూస్ చంపినా, హిందూస్ క్రిస్టియన్ అయినా, క్రిస్టియన్ హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, వాట్ ఎవర్, సిక్స్ అయినా, వాట్ ఎవర్, ఎలా చంపుతారా? మాట్లాడండి, మాటలతో కొట్లాడుకోండి, మాటలతో తోటాలు వదలండి. మీ ఐడియాలజీ ప్రకారం ఉండాలి. ద వే దట్ యు రెస్పాండ్, ద వే దట్ యు ఆన్సర్, దట్ వే దట్ యు క్వశ్చన్, బట్ నాట్ డైరెక్ట్లీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎనీ పర్సన్. ఏంట్రా అది? చంపేటి కాల్చడం ఏంట్రా? చచ్చిపోయాడా? దహనం చేస్తున్నారు? ఏమైనా అనారోగ్యంగా చచ్చిపోయాడా? కొట్టి చంపి ఉరి తీసి కాల్చడం ఏంట్రా? నేనేదో హిందూస్ ని బ్యాక్ చేస్తున్నానని కాదు కానీ ఒక మనిషిని లైక్ కీప్ ఆల్ ద రిలీజన్స్ అపార్ట్, హ్యుమానిటరీ గ్రౌండ్స్ లో ఆలోచించరా? లైక్ రాక్షసులా మీరేమన్నా చంపేయడానికి? అలాగా మనుషులే కదరా, మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా, పిల్ల పాపలో భార్య తండ్రి అందరూ ఉంటారు కదా. మీకు కూడా రిలీజియన్ అనే మత్తులో కిటకిటలాడిపోతున్నారు. ఇంటికి ఆలోచించుకుంటే ఈ డీడ్ లో మొత్తం ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకు కూడా అరే తప్పు చేశారన్న ఫీలింగ్ ఉండొచ్చు ఇప్పుడు. బట్ ద లైఫ్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్. పొలిటీషియన్స్ ఆడుతున్న ఆటలో పావులవుతున్నారు. ఏమీ లేదు, పావులవుతున్నారు అంతే. పోలీసులకు సిగ్గుండాలి. ఆ పోలీసులు ఎవరైతే అప్పగించారో వాళ్ళలో మిమ్మల్ని అలా కాల్ చేస్తే, మిమ్మల్ని అలా చంపేస్తే ఎలా ఉంటది? ఆ అబ్బాయి భార్య, పిల్ల, చిన్న పిల్ల ఫోటో చూస్తుంటే ఏంటి? కేవలం తన మతం హిందూ మతం అవ్వటమే ఒక రాంగా?